శ్రోతలు బాగున్నారా? మన రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతంగా హెచ్చింపబడి నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తమై 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోపరచబడనొల్లను. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. రండి, మోకరించండి. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, సకల ఆశీర్వాదములకు నిలయమైనటువంటి వాడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు. ప్రభా, మరి కొన్ని మాటలు ధ్యానించడం కొరకై నీ పాదల సన్నిధానం కూర్చుని ఉన్నాం. ప్రభా, మీరు మాతో మాట్లాడండి. ప్రభా, మా సమయాన్ని దీవెనకరంగా చేస్తున్నామని ప్రార్థిస్తాం. ప్రభా, మీరే మా జీవితాలను వెలిగింపజేసి ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి జీవించడానికి మీరే సాయం చేస్తామని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. ఈ భూమి మీద ఉండే ప్రతి దానిపైన మనకు స్వాతంత్రం ఇవ్వబడింది. అన్నిటి యందు మనకు స్వాతంత్రం ఉన్నది కానీ అన్నీ చేయదగినవి కావు. మంచి వాటిపైనను చెడ్డ వాటిపైనను కూడా మనకు స్వాతంత్రం ఉన్నది. తినే తిండి మీద, త్రాగే వాటిపైన, కట్టుకునే బట్టలపైన, ఉండే ప్రాంతం, ఇలా ప్రతి దాని మీద కూడా మనకు స్వాతంత్రం ఇవ్వబడింది. ఆరోగ్యకరమైన వాటి మీద, అనారోగ్యకరమైన వాటి మీద కూడా మనకు స్వాతంత్రం ఇవ్వబడింది. జీవం మీద, మరణం మీద కూడా మనకు స్వాతంత్రం ఇవ్వబడింది. ఇందులో ఏది చేయాలో ఏది చేయకూడదో కూడా మనకు తెలుసు. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం, దాని వలన క్యాన్సర్ వస్తుందని సిగరెట్ డబ్బా పైన ఉంటుంది. అదేవిధంగా మత్తు పానీయం ఆరోగ్యానికి హానికరం, దాని వలన క్యాన్సర్ వస్తుందని మత్తు పానీయాల మీద కూడా ఉంటుంది. అయినా వాటినే చేస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. మనిషికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం ఇవ్వబడింది. అయినా మనిషి తన స్వాతంత్రాన్ని మంచి వైపు కాకుండా చెడు వైపే ఆకర్షించబడుతున్నాడు. కారణం ఏంటి? ఎందుకంటే మనిషి హృదయపు యొక్క ఆలోచనలంతా కేవలం చెడ్డవి కాబట్టే చెడ్డవాటినే చేస్తున్నాడు. మనిషి హృదయపు యొక్క ఆలోచనలంతా చెడ్డవి గనక చెడ్డవాటి వైపే ఆకర్షించబడుతున్నాడు. అందుకే చాలామంది యువకులు, పెద్దవారు మత్తు పానీయాలకు, డ్రగ్స్కి, మొబైల్ ఫోన్లకి, పబ్జీలకి బానిసలవుతున్నారు, చెడుకు బానిసలవుతున్నారు. కొంతమంది స్త్రీలు వేశ్యలుగా తమ సొంత శరీరాన్నే పాడు చేసుకుంటున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటి అని ఆలోచిస్తే మానవుని హృదయ స్థితి చెడ్డది గనుక చెడ్డవాటికే ఆకర్షించబడుతున్నాడు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. నరుల చెడుతనము భూమి మీద విస్తరించిపోయింది. అందుకే హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, వ్యభిచారము, త్రాగుబోతులు, మోసగాళ్ళు విస్తరించిపోయారు. కారణం ఏమిటి అంటే వారు ఆలోచించే ఆలోచన అంతా కేవలం చెడ్డది. వారు చూసే చూపులు చెడ్డవి. అందుకే వారు చేసేదంతా చెడ్డదే. మనిషి ఎక్కడ చెడిపోయాడంటే మనిషి యొక్క హృదయం చెడిపోయింది. మనిషి యొక్క హృదయం చెడిపోయి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. యేసుప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఒక స్త్రీని చెడ్డ చూపుతో చూడడమే వ్యభిచారం అయితే మరి అలా జీవించే వారి పరిస్థితి ఇంకెంత దారుణమో ఒకసారి ఆలోచించు. నరహత్య అంటే నీ సహోదరుని వ్యర్థుడా, ద్రోహి అని చెప్పువాడు తన హృదయంలో తన సహోదరుని నరహత్య చేసిన వాడవుతున్నాడు. ఎలా అంటే ఈరోజు హృదయంలో ఆరంభమై ఏదో ఒకరోజు
క్రియల్లోకి వస్తుంది. హృదయం అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? నిన్ను సృజించిన నీ సృష్టికర్తకు నీ హృదయపు స్థితి తెలుసు. నీవు ఆలోచనలు, నీ తలంపులు అన్నీ నీ సృష్టికర్తకు తెలుసు. నీకు ఆలోచన పుట్టక ముందే నీ ఆలోచనలు ఎరుగును, నీకు తలంపు పుట్టక ముందే నీ తలంపును ఎరుగును. నీ పడక, నీ నడక అంతయు ఆయనకు బాగుగా తెలియను. నీవు ఎక్కడ కూర్చున్నా, నీవు ఎక్కడ తిరిగినా, నీవు ఎక్కడ పడుకున్నా, నీవు చేసే ప్రతిక్రియలను కూడా ఆయనకు స్పష్టంగా తెలుసు. నీ జీవిత విధానం అంతా నీ సృష్టికర్త దగ్గర రికార్డింగ్ అవుతున్నది. జాగ్రత్త సుమా. నీ హృదయాన్ని నీ సృష్టికర్తకు లోపరుచుకుంటే నీ జీవితంలో నూతనమైనటువంటి మార్పు వస్తుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఒక దినాన నీ రహస్య జీవితం అంతా బట్టబయలవుతుంది. అప్పుడు నీవు నీ హృదయ స్థితిని గురించి ఒప్పుకొనిన ప్రయోజనం ఉండదు. నేను బాగానే ఉన్నా అని నీవు అనుకుంటున్నావేమో. నీ హృదయ స్థితి నిన్ను సృజించిన నీ దేవునికి తెలుసు. దయచేసి నిర్లక్ష్యం చేయక. దేవుడు నీకు నిజమైన స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మొట్టమొదటి మానవుడు ఆదాము దేవుడు ఎలాంటి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడో ఒకసారి చూద్దాం. మొట్టమొదటి మానవునికి అంటే ఆదాముకు దేవుడు కావలసినవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఆదామును సృజించినాడు. దేవుని స్వరూపంలో ఆదామును సృజింపబడినాడు. ఆదాముకు కావలసినవన్నీ దేవుడు ముందుగానే ఏర్పాటు చేసినాడు. తర్వాత 6వ దినమున ఆదామును సృజించినాడు. ఆదాము ఈ భూమి మీద రాజుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే మీరు భూమిని లోపర్చుకోవాలి అని అన్నాడు. భూమికి మీరు లోబడండి అని దేవుడు అనలేదు. భూమినే లోబర్చుకునండి అని అన్నాడు. ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకే ప్రతి జీవిని ఏలండి అంటే ఏలుబడి చేసేటటువంటి వాడిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును, దానిని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు ఒక తోటను వేసి ఆ తోటను సేద్యపరచడం కొరకు కాచుటకును ఆదామును ఉంచెను. ఆ తోటలోనున్న ఫలవృక్షములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, ఎలాంటి అభ్యంతరం లేదు, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు అని ఎందుకు దేవుడు చెప్పినాడంటే, నీకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉంది. నీ ఇష్టం వచ్చిన పండు నీవు తినొచ్చు. ఆదాముకు సంపూర్ణమైన స్వాతంత్ర్యం ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవుడు ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు అంతే. అది ఏమిటంటే, ఈ తోట మధ్యలో మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమున్నది, దానిని నీవు తినకూడదు, తింటే మరణిస్తావు. ఆదాము దేవుని ఆజ్ఞకు అవిధేయుడై ఆత్మీయంగా మరణించాడు. అతని అవిధేయత ఆత్మీయ మరణంలోనికి తీసుకెళ్ళింది. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణం. దేవుని మాట వినకపోవడమే పాపం. ఆదాములో నుండి వచ్చిన సంతానమంతా ఆదామును పోలిన వారుగా జన్మించారు. అంటే దేవుని స్వరూపం వారికి లేదు, ఆదాము స్వరూపం ఉంది. మొట్టమొదటగా సృజింపబడిన ఆదాముకి దేవుని స్వరూపం ఉంది. అయితే ఆదాము నుండి వచ్చినటువంటి సంతానానికి ఆదాము స్వరూపం వచ్చింది. ఆదాములో నుండి వచ్చిన వారమే నీవు నేను. అందుకే దేవునిలో ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని ఆదాము కోల్పోయాడు. తిరిగి దేవుడు తన స్వాతంత్ర్యాన్ని ఇవ్వడం కొరకు కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చి బలిగా అర్పించబడ్డాడు. క్రీస్తులో ఉన్న స్వాతంత్ర్యాన్ని అనుభవించిన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ నేను దేని చేతను లోపరచబడనులను. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది కానీ నేను కొన్ని మాత్రమే చేయదగినవి ఉన్నవి, మరికొన్ని చేయకూడనివి కూడా ఉన్నవి.
ఏదైతే చేయాలో దానిని మాత్రమే మనం చేయాలి, ఏదైతే చేయకూడదో దానిని మనం చేయకూడదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉన్నది, కానీ నేను దేనికి కూడా లోబడను. నేను లోబడేదెల్లా ప్రభువుకు లోబడతా. కొంతమంది డబ్బులకు లోబడతారు, కొంతమంది తిండికి లోబడతారు, కొంతమంది అయితే తమ శరీరానికే లోబడతారు. అంటే వారి శరీర కోరికలను వారిని లోబర్చుకుంటాయి. ఏమి తినాలో, ఏమి తాగాలో అని ఒకటే చింత వారికి. వారి ఆలోచన అంతా వారి శరీర ఆశలపైనే ఉంటుంది. వారి కడుపే వారి దేవుడు అన్నట్టు జీవిస్తారు వాళ్ళు. భోజన పదార్థాలు కడుపునకును, కడుపు భోజన పదార్థముల కొరకు నియమింపబడి ఉన్నది. అయితే దేవుడు దానిని వాటిని నాశనం చేస్తాడంట. భోజన పదార్థములు కడుపు కొరకు నియమింపబడి ఉన్నవి. అయితే ఒక దినం వస్తుంది, దేవుడు భోజన పదార్థాలను, కడుపును నాశనం చేస్తాడు. అప్పుడు దేని కొరకు వెప్పర్లాడతావు? కోటి విద్యలు కూటి కొరకే, కూడు బ్రతకడం కొరకే. బ్రతుకు దేని కొరకు? కొందరు తినడం కొరకే బ్రతికినట్లు జీవిస్తారు. వారిని భోజన ప్రియులు అంటారు. బ్రతకడం కొరకు తినాలే కానీ తినడం కొరకు బ్రతకకూడదు. పౌలు అంటున్నాడు, నేను భోజనం చేసినను, పానం చేసినను, మరేది చేసినను దేవుని మహిమార్థమే చేస్తాను అంటున్నాడు. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తులో పొందిన స్వాతంత్ర్యాన్ని నా శరీర సుఖాల కొరకు వాడుకోవట్లేదు, నా శరీరం ద్వారా దేవుని మహిమపరచడం కొరకు వాడుకుంటున్నా. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ నేను దేనికి కూడా లోబడను. నేను లోబడేదల్లా నన్ను పుట్టించి నా కొరకై తన్ను తాను అప్పగించుకొని కల్వరి శిలువలో నా కొరకు ప్రాణం పెట్టి నన్ను కొన్న యేసు ప్రభువుకే లోబర్చుకుంటున్నా. నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తు, నేను దేవుని యొక్క ఆలయం. కాబట్టి నేను నా శరీరంతో దేవుణ్ణి మాత్రమే మహిమపరచేవాడిగా ఉంటాను. 1 కొరింథీ 6:19-20 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహంతో దేవుని మయంపరచుడి. మన దేహంతో మన దేవుని మయంపరిచే వారంగా ఉండాలి. మన దేహము దేవుని యొక్క ఆలయము. మన దేహాన్ని దేవుడు తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. మన యొక్క హృదయాన్ని తన యొక్క ఆలయంగా మార్చుకున్నాడు. దేవుని ఆలయం అయినటువంటి నీ దేహంతో దేవుని మహిమపరిచే వారంగా మాత్రమే ఉండాలి. క్రీస్తులో పొందిన స్వాతంత్ర్యం పరిశుద్ధమైనది, నీతి కలిగినది, న్యాయమైనది. ఆయన రాజ్యంను మహిమను తీసుకుని పోయేటటువంటిది. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభు యొక్క ఆత్మ చేత నడిపించబడితే స్వేచ్ఛ స్వాతంత్రంతో ప్రభు యొక్క పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభు యొక్క ఆత్మకు స్థానం లేకుండా మన యొక్క శరీరంతో పరిచర్య చేస్తే అక్కడ స్వేచ్ఛ స్వాతంత్రం ఉండవు. ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. మన పితరులు క్రీస్తులో పొందిన స్వాతంత్ర్యంతో పరిచర్య చేసినారు కాబట్టి వారి పరిచర్య ఎంతో ఆశీర్వాదకరంగా ఉండింది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవుని స్వాతంత్రం కలిగినటువంటి వారి యొక్క సేవ ఎంతగానో ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు మాదిరికరంగాను దేవుని నామానికి మహిమకరంగాను ఉంది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, క్రీస్తులో పొందిన స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా వినియోగించుకుంటున్నాం? ఒకవేళ క్రీస్తులో పొందిన స్వాతంత్రాన్ని నీవు గనక అనుభవించకుంటే ఈ దినమే తీర్మానించుకో. హృదయం చాలా భయంకరమైంది. నిన్ను నీవు మోసం చేసుకోకు. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తాడు. నిర్లక్ష్యం చేయకు. ఇదే రక్షణ దినం. తీర్మానం చేసుకో. ప్రభువు నీ హృదయాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. నీ హృదయంలోనికి రావాలని ఆరాటపడుతున్నాడు.
నీ హృదయం యొక్క తలుపులను తట్టుచున్నాడు. ప్రభువుకు నీ హృదయాన్ని ఇస్తావా? ఆయన దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని నీవు కలిగి జీవించాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. యేసు ప్రభును నమ్మినటువంటి నీవు క్రీస్తులో పొందిన స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నావు? ఆయన స్వాతంత్రంలో పరిశుద్ధత, నీతి, న్యాయము ఆయన నామ మహిమార్థం కొరకే ఉండేదిగా ఉంటుంది. మన జీవితం కూడా దేవుని మహిమపరిచేదిగానే ఉండాలి. దేవుని మాత్రమే ఘనపరచాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. ఆయన ఆలయంగా నిన్ను మార్చుకున్నాడు. నీవు ఆయన సొత్తు. నీవు నీ సొత్తు కాదు, నిన్ను కొనుక్కున్నాడు. నీవు దేవుని సొత్తు. దేవుణ్ణే మహిమపరిచేవాడిగా ఉండాలి. దేవుణ్ణే మహిమపరిచే దానివిగా ఉండాలి. ప్రియమైనటువంటి సహోదర, సహోదరి, ఈ దినమే తీర్మానించుకొని మనం ఏం చేసినను మనకు అన్ని విషయాలలో స్వాతంత్రం ఇవ్వబడింది. భోజనం చేసినను, పానం చేసినను, మరేమి చేసినను దేవుని మహిమార్థం కొరకే చేసేవారంగా ఉండాలి. క్రీస్తులో పొందిన స్వాతంత్రాన్ని అనుభవించాలి. అప్పుడు మహిమ నుండి అధికమైన మహిమకు మనం కొనిపోబడతాం. మోకరించండి. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఎన్నడూ మారని మార్చందని దేవుడు, భూమియు ఆకాశములు గతించినను నీ మాటలు గతించినటువంటివి. ప్రభువా, మరి మాకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చినావు ప్రభువా. మరి నీలో ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి మమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నావు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మా కొరకై పరలోక రాజ్య సింహాసనాన్ని నీ మహిమను వదులుకొని రక్త మాంసం ధరించుకొని భూమి మీదకి వచ్చి కలువరి శిలువలో మా కొరకై ప్రాణం పెట్టి మమ్మల్ని కొనుక్కున్నావు. నీ సొత్తుగా చేసుకున్నావు. నీ ఆలయంగా మా హృదయాన్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా. మేము పరిశుద్ధులుగా జీవించాలని, నిర్భయలమై జీవించాలని, నీ సన్నిధిలో పరిశుద్ధంగాను నీతిగాను నివసించాలని కోరుకుంటున్నావు. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చేవారిగా మమ్మల్ని ఉంచుతురమ్మని ప్రార్థిస్తున్నాం దేవా. విత్తబడినటువంటి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. మరలా మా కొరకై తిరిగి రానైనటువంటి యేసుక్రీస్తు అత్యున్నతంగా హెచ్చింపబడిన నామమున స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.